నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక భయం అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే ఫియర్ అనేది సాధారణంగా మనం చూస్తే చాలామంది వ్యక్తులకి ప్రతి విషయంలోనూ ఫియర్ అనేది ఉంటుంది. అది లోపల అంతర్లీనంగా ఉండేవాళ్ళు ఉంటారు, రకరకాల కాంప్లెక్స్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఏదో విషయంలో ఫియర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అసలు ఆ ఫియర్ని వ్యక్తి ఫియర్లెస్గా ఉపయోగించుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి, అసలు ఏం చేస్తే అతని వ్యక్తి ముందుకు వెళ్ళి జీవితంలో సక్సెస్ అనేది సాధించడానికి ఏ విధమైన మార్గాలు ఉంటాయన్న విషయంలో దానికి సంబంధించిన ఒక చిన్న ఇన్స్పిరేషన్ స్టోరీని మనం ఇవాళ తెలుసుకుందాం. ఒకానొక ప్రదేశంలో ఒక మహారాజు దగ్గరికి ఒక దొంగను తీసుకొస్తారు ఒకళ్ళు. అంటే అతను చాలా పెద్ద పనిష్మెంట్ ఇవ్వదగిన పరిస్థితి, అంత పెద్ద తప్పు చేసి ఉంటాడనమాట ఆ యొక్క వ్యక్తి. అందుకని ఆ వ్యక్తిని తీసుకొచ్చి మహారాజు దగ్గరికి తీసుకొస్తారు. మహారాజు ఏమంటాడంటే ఆ వ్యక్తిని చూసి, నువ్వు చేసిన దానికి నీకు 2 విధాల శిక్షలు ఉన్నాయి, ఏ శిక్ష కావాలో నువ్వే తెలుసుకో. మొదటి విధానం ఏంటంటే అక్కడ మీకు ఒక ఉరికంబం లాంటిది ఉంటుంది, ఉరి ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ చూస్తే ఇంకో వైపున పెద్ద ఒక డోరు, అంటే చాలా భయంకరంగా చూస్తేనే భయం కలిగేట్టుగా అతి పెద్ద డోరు లాంటిది ఉంటుంది. ఆ డోరులోకి వెడతావా లేకపోతే ఈ ఉరి కావాలా అన్నది నువ్వే చాయిస్ తీసుకో అంటాడు. అనగానే ఈ అబ్బాయికి ఏమనుకుంటాడంటే ఉరి అంటే ఏంటో మనకు ఎదురుగుండా కనబడుతోంది, ఇక్కడ ఈ డోర్ వెనకాల ఏముంది అన్నది మనకి తెలియటల్లా. దాని వెనకాల చూడడానికే భయంకరంగా ఆ డోర్ ఉంది, దాని వెనకాల ఏమన్నా ఒక భయంకరమైన జంతువు ఉండొచ్చు, అది మనం వెళ్ళంగానే మన మీద అటాక్ చేసి మనం చంపేయచ్చు. లేదా ఒక భయంకరమైన డివైజ్ ఇంకేదన్నా ఉండి దాంతో మన ఏదైనా చిత్రవత చేసి చంపే విధానమైనా అక్కడ ఉండొచ్చు. లేకపోతే ఎవరికి అంతుపట్టని విధంగా ఏదో పెద్ద అగాధం ఉండి అందులో మనం పడిపోవచ్చు. అంటే ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయో దాంట్లో అటువైపు పెడితే అన్ని రకాల పాసిబిలిటీస్ని ఇతను ఊహించి అనుమానిస్తాడు. ఎందుకంటే దాని అంత పెద్ద డోర్ ఉంది, దాన్ని చూడడానికే భయంకరంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎన్నో రకాల పాసిబిలిటీస్ అయితే ఉంటాయి దాంట్లో గనక ఎందుకంటే ఇటు పక్కన ఊరి అనేది డైరెక్ట్గా కనబడుతుంది, చాలా భయంకరమైంది, ఇంతకంటే భయంకరం ఉంటే అవే ఉండాలి అక్కడ అన్న విధానంలో కంగారు పడి ఓ నిమిషం ఆలోచించి ఏం చేస్తాడంటే, నేను అదొద్దు, నాకు ఆ డోర్ వైపు వెళ్ళను, నేను దీనికే యాక్సెప్ట్ చేస్తున్నాను అంటాడు. అంటే అయితే సరే నీ ఇష్టం అంటాడు ఆ యొక్క మహారాజు. అన్నాక సరే మరి ఈ లోపల అతనికి ఒక కుతూహలం కూడా వస్తుంది ఈ యొక్క వ్యక్తికి. అవును సరే, నాకు ఎలాగూ ఉరివేయబోతున్నారు కదా, కానీ ముందు నేను ఒక విషయం తెలుసుకోవాలి, అంత భయంకరమైన డోర్ వెనకాల ఏముండే అవకాశం ఉంటుందో తెలుసుకుందాం అనుకొని మహారాజా దాని వెనకాల ఏముంది అని అడుగుతాడు. అంటే ఆయన ఏం మాట్లాడు, మామూలుగా నవ్వు వదిలేస్తాడు. అలా కాదండి, నేను ఎవరికి చెప్పను దాని వెనకాల, ఎందుకంటే ఇప్పుడు ఎలా కొంతసేపట్లో ఇంకా నేను ఉండను కాబట్టి నా ముందు తెలియాలి కదా అక్కడ ఏముందని కుతూహలం కొద్దీ నేను అడుగుతున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు ఎలాగో మీరు ఈ శిక్ష విధించారు, ఇంకో సెకండ్ తర్వాత నేను ఎలాగో ఉండను, కానీ నా కుతూహలం పెరిగిపోతుంది, దాని వెనకాల ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అంటే మహారాజు పక్కపక్క నవ్వి దాన్ని గనక ఓపెన్ చేస్తే దాని వెనకాల ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, అని వెతుకోవాలంటే అటు వెళ్ళిపోయేది ఉంది అక్కడ అని చెప్తాడు. ఇతను షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత అతనికి యాజిటీజ్గా అతని యొక్క శిక్ష అమలులోకి అయిపోతుంది. ఇక్కడ మనం చూస్తే చాలామంది తమ జీవితాల్లో ప్రతి వ్యక్తి దాదాపుగా ఒక 80 to 90% పీపుల్లో ఎలా ఉంటుందంటే ఒక ఫియర్తో, ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, తనకుండే భయంతో కదా, ఆ భయంతోనే దాని వెనకాల అన్ని రకాల ఊహలు పెట్టుకున్నాడు కదా, ఏదన్నా ఉండొచ్చు, జంతువు రావచ్చు, భయంకర డివైజ్ ఉండొచ్చు, ఒక అగాధం ఉండొచ్చు, నా జీవితం ఇంకెన్ని విధాలుగా చిత్రహింసలు చేసి చంపబడతాను. ఇలాగా ప్రతి మనిషి జీవితంలో కూడా చాలా రకాల భయాలు ఉంటాయి. కొందరికి జీవితమే భయంగా ఉంటుంది, కొందరికి విద్య అనేది భయంగా ఉంటుంది, కొందరికి దాంతోపాటుగా బతకడం అనేది భయంతో పాటుగా తర్వాత ఆర్థికమైన విషయాల్లో భయం ఉంటుంది, లేకపోతే కొందరు అవకాశాలంటే కూడా భయపడతారు, అంటే వచ్చిందాన్ని ఉపయోగించుకోవాలని. అంటే ప్రతి విషయంలోనూ అది ఆర్థిక విషయాలా లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాలా, వచ్చిన ఆపర్చునిటీసా, ప్రతి విషయంలో కూడా బతకడానికి, విద్యకి, ఫ్యూచర్కి, అన్ని విషయాల్లో ఏదో సందర్భంలో వ్యక్తులు భయపడిపోతూ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ భయపడిపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఆలోచిస్తారు. అంటే ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయో దానికి అన్ని రకాలుగా ఆలోచించడం అనేది జరుగుతుంది. ఎలా ఆలోచిస్తారు, అమ్మో నేను కనుక ఇప్పుడు ఈ యొక్క జాబుకి వెళ్ళినా లేకపోతే నా ఫ్యూచర్ ఏమైపోతుందో అనే భయంతో కొందరు బాధపడుతూ ఉంటే, కొందరు జీవితం అయిపోతుందేమో, నేను ఇక ఉండనేమో అనుకుంటూ ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయడం మానేస్తారు. అంటే ఇప్పుడున్న జీవితాన్ని
సరిగ్గా ఉపయోగించుకోకుండా నేనేమైపోతానో ఫ్యూచర్లో, నా జీవితం ఎలా అర్ధాంతరంగా ఆగిపోతుందో అనుకునేవాళ్ళు కొందరు. మరికొంతమంది ఫ్యూచర్ గురించి అమ్మో నాకు ఎలాంటి అవకాశాలు వస్తాయో రావో, ఇప్పుడున్న అవకాశం కంటే ఇంకా బెటర్గా ఉంటానో లేదో, లేకపోతే ఇంకేం చేస్తే నేను ముందుకు వెళ్ళగలనా లేదా అనే భయాలతో మరికొంతమంది చదువు గురించి భయపడిపోతుంటారు. అమ్మో నేను చదివిందే వస్తుందో రాదో, నేను సరిగ్గా చదువుతున్నానో లేదో, సరిగ్గా ప్రణాళికాపరంగా, అంటే ఏ పని చేసినా ఫియర్లెస్గా చేయరు. అన్నిట్లోనూ ఫియర్ అనేది ఉండడం అనేది, దానివల్ల వాళ్ళకి అనేక రకాలైన ఆటంకాలు ఎదురవుతాయి. అది వృత్తిపరమైన అభివృద్ధిలో కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో, లేకపోతే వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో, జీవితంలో బతుకుతామా లేదనుకున్న విషయాల్లో, వచ్చిన ఆఫర్స్ ఉపయోగించుకునే విషయాల్లో అన్ని రకాలుగా భయంతోనే మొదలుపెట్టేవాళ్ళు ఉంటారు. అంటే అమ్మో ఇదేదో, దాన్ని వాళ్ళు నెగిటివ్ కోణంలోనే చూసేవాళ్ళు ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోలేక దాంట్లో వేర్వేరు విధానాలుగా కంగారు పడుతూ ఆ మానసిక పరిస్థితిని అలా తెచ్చేసుకోవడం బట్టి అమ్మో ఇంత చదివాను, ఇదే వస్తుందో రాదో రేపు పొద్దున్న అలా ఆలోచనల వల్ల తన అభివృద్ధిని తానే ఆపుకోవడం అనేది జరుగుతుంది. తన ఆరోగ్య విషయంలో, అభివృద్ధి విషయంలో, విద్యకు సంబంధించిన విషయంలో, ఫ్యూచర్ విషయంలో, సెటిల్మెంట్ విషయంలో, అన్ని విషయాల్లోనూ అది చాలా ఎక్కువగా దాన్ని కంగారు పడి ప్రతిదీ ఎక్కువగా భూతద్దంలో చూసి భయపడే సంఖ్య కూడా చాలామంది ఉంటారు. అంటే అమ్మో అది ఏమైపోతుందో. ఇప్పుడు ఈ కథలో కూడా అతను ఎన్ని రకాల కోణాలు ఆలోచించి దాంట్లో చూసాడో ఇప్పుడు మనం చూసాం. అదేవిధంగా ప్రతి విషయంలోనూ భయం వల్ల వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోలేని వాళ్ళు ఉంటారు. ముందుకు వెళ్ళడానికి కంగారు పడతారు. ఏదైనా ఒక ఆఫర్ వచ్చినా దాన్ని ఉపయోగించుకోవడానికి భయపడతారు. ఇంత చిన్న అనారోగ్యం ఉంటే దాన్ని రకరకాల కోణాల్లో చూసి దానికి అమ్మో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇదే అంటే వీళ్ళే డిసైడ్ అయిపోతూ ఉంటారు. ఇంకా దాని తర్వాత నేను ఇలా అయిపోతాను, లేకపోతే చదివిన దాంట్లో ఒక చిన్నది కనుక రాకపోతే అమ్మ నేను చదివింది రాలేదు కదా కాబట్టి రేపు పొద్దున్న ఏది ఆ కోణంలో రావడం బట్టి భయం అనేది వ్యక్తికి పెరిగిపోతుంది. ఆ భయం ఎప్పుడైతే పెరిగిపోతుందో తన మీద తనకి ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఒక అవకాశం తీసుకొని వ్యక్తి ముందుకు కనుక వెడితే దాన్ని బట్టి ఆఫర్స్ను ఉపయోగించుకొని తన యొక్క ఫ్రీడమ్ను ఉపయోగించుకొని వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయకుండా ప్రతి విషయానికి భయపడిపోతూ అది ఇంకేదైపోతుందో చివరికి అన్నట్టుగానే ఉన్నదానికంటే కూడా 10 రెట్లు ఎక్కువ నెగిటివ్గా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆ భయం అనేది వ్యక్తికి ఎప్పుడు నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ భయంలోనే ఉండిపోకుండా తన వైపు నుంచి తను వీలైనంత వరకు దానికి ఎదురుగా లేదు నేను చదివింది రాదా, చదువుదాం, మనం మన వైపు నుంచి ప్రయత్నం మనం చేస్తూ పెద్దానికి కంగారు పడకుండా మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళే విధానంలో ముందుకు వెళ్తూ వచ్చిన ఆఫర్స్ని ఉపయోగించుకుంటూ, అలాగే జీవితం గురించి భయపడిపోతూ జీవితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించకుండా భయపడిపోతూ కూర్చుండు ఇలాంటివి కాకుండా వీలైనంత వరకు ప్రతి విషయంలోనూ పాజిటివిటీ చూస్తూ భయాన్ని వీలైనంత వరకు పక్కన పెట్టి దానికి వీలైనంత వరకు ఎదురీది ఎట్టి పరిస్థితుల్లో అయినా నా వైపు నుంచి నేను చేయడానికి చేద్దాము, మనం అందులో కూరుకుపోవద్దు అని మనం బయటికి గనక రాగలిగితే వీలైనంత వరకు అది పాజిటివిటీని వ్యక్తిలో పెంచుకునే విధానానికి ఒక మార్గం అవుతుంది. కాబట్టి భయం లేకుండా ఉండేట్టుగా ఉండడమే ఒక వర్చ్యూ. కాబట్టి వీలైనంత వరకు ఆ యొక్క విషయాన్ని వాడుకొని ధైర్యంతో ముందుకు వెడుతూ మీకు వచ్చిన అవకాశాలు, మీ ఆరోగ్యం, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే మనకున్నాయి. నమస్కారం.